భార్యాభర్తలన్న తర్వాత బైక్ పై సరదాగా సినిమాకు షికారుకు వెళ్లడం చూసాం. కానీ ఆ భర్త తన భార్యను బైక్ పై పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అది కూడా ప్రాణాలతో కాదు, ఏకంగా మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లడంతో అంతా షాక్ తిన్నారు. నా భార్యను నేనే చంపాను, అరెస్టు చేసుకోండంటూ ఆ భర్త చెప్పిన మాటలకు పోలీసులు అయోమయానికి గురయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపాల్సిన అవసరం ఆ భర్తకు ఏమొచ్చింది? మృతదేహంతో నేరుగా స్టేషన్కే ఎందుకు వెళ్ళాడు? బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు రొంపిచెర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మికి ప్రేమతో దగ్గరయ్యాడు. 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నాడు. వారి 7 అడుగులకు గుర్తుగా 2 పిల్లలు పుట్టారు. ఎంతో అన్యోన్యంగా సాగుతోన్న వారి కాపురంలో కలతలు చిచ్చురేపాయి. దీనికి అనుమానం తోడవడంతో దంపతుల మధ్య కొట్లాట కాస్త ఎడబాటుకు దారితీసింది. భర్తపై కోపంతో మహాలక్ష్మి పుట్టింటికి చేరింది. అయినప్పటికీ వెంకటేశ్వర్లు 2 బిడ్డలను తానే పెంచి పోషిస్తూ స్థానికంగా ఓ బేకరీలో పనిచేసుకుంటున్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత వెంకటేశ్వర్లకు భార్యపై ప్రేమ కలిగింది. అత్తారింటికి వెళ్లి మహాలక్ష్మితో ప్రేమగా మాట్లాడి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. జరిగిన గొడవలన్నీ మరిచిపోయి మళ్లీ కొత్త జీవితం ప్రారంభిద్దామని అన్నాడు. నీకు పిల్లలకు బంగారం కూడా తీసుకున్నానని నమ్మించాడు. మన ఇంటికి వెళ్లిపోదామని బుజ్జగించడంతో మహాలక్ష్మి నిజమేనని నమ్మింది. భర్త బతిమిలాడుతున్నాడని అతని వెంట వెళ్లేందుకు అంగీకరించింది. భార్యను బైక్ పై ఎక్కించుకొని మాచవరం నుంచి విప్పర్ల వెళ్లే మార్గం వైపు వెళ్తుండగా మార్గమధ్యలో మళ్లీ పాత విషయాలపై భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. కోపంతో రగిలిపోయిన వెంకటేశ్వర్లు మహాలక్ష్మి ధరించిన స్వెటర్కున్న తాడును ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై పెట్టుకుని నేరుగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. హత్య చేసిన నిందితుడు పారిపోవడం తెలుసుగాని ఇలా నేరుగా భార్య మృతదేహంతో స్టేషన్కొచ్చిన భర్తను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. యువతి ప్రాణాలతో ఉందేమోనన్న అనుమానంతో వెంటనే ఆమెను నరసరావుపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తమ బిడ్డను అల్లుడు వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడని, ఇప్పుడు ఏకంగా చంపేశాడని మహాలక్ష్మి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. అమ్మా నా బిడ్డలు తెచ్చుకుంటానమ్మా, నా బిడ్డ కొట్టిందమ్మా అని చెప్పుకుంది. అమ్మ అది నిర్మిమాయి చెబుతాను అన్నానమ్మ, దయడా నా బిడ్డ నన్నేం చేసిందయ్యా, ఎప్పుడైనా నిన్ను చంపేస్తాను అన్నాడు. అమ్మ నా బిడ్డని పిల్లలు అంతకు ముందు 5 సంవత్సరాలు నా బిడ్డ కాడే ఉన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను బిడ్డను తల్లులను బతికించుకుంటే ఇప్పుడు అకంతానంగా బలతాను ఇదిగో మీ మామయ్య మాట్లాడుతున్నారు. 2 మామయ్యలు వచ్చారు. మా అక్క బాగా వచ్చిండు, మాట్లాడిదారా ఏదో చెవిదాను రా అని పిలిచిండమ్మ. తెల్లారు 5:30కి నా బిడ్డ వచ్చిందమ్మ, నమ్మి పాడు చేసి గొంతుకాయ పిసికి చంపేసిండయ్యా. నా బిడ్డ అడగానే వచ్చిందయ్యా. ఎన్నో వాదులు పాడేసినారయ్యా వాళ్ళు 4 నా బిడ్డ నాకు తనకు పట్టను పెట్టుకున్నారు. భార్యాభర్తల మధ్య ఎడబాటుతో ప్రేమ పెరగాలి కానీ వారిద్దరి మధ్య కోపం పెరిగింది. ఆవేశంలో కట్టుకున్న భార్యను కడతీర్చి వెంకటేశ్వర్లు జైలు పాలవగా తల్లిదండ్రులు దూరమై 2 చిన్నారులు అనాథలయ్యారు.